పరిశుద్ధులుగా చేయడానికి, మనందరినీ పరమ కానాను చేర్చడానికి, మనందరినీ తండ్రి అయిన దేవునితో కూర్చుండబెట్టడానికి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనం కూడా చనిపోతాం. ఆయన చనిపోయినట్టుగా కాదు, మనము చనిపోతాం. ఆయన లేచినట్టుగానే మరలా లేస్తాం. అయితే ఎందుకు లేపబడతాం? మంచివారు కానీ చెడ్డవారు కానీ అందరూ లేపబడతారు. ఆ పునరుద్ధానంలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నిర్ణయిస్తాడు. అందుకనే ఒక్కసారి జన్మించిన మానవుడు 2 సార్లు చావాలి కదా. 2 సార్లు మరణం మనకు. ఇది భౌతిక సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం ఉంది. ఈ భౌతిక సంబంధమైన మరణం అంటే శరీరం నుండి ఆత్మ వేరు కావడమే మరణం అంటాం మనం. ఆత్మ మనలో ఉన్నంత కాలం ఏమైనా చేస్తాం, మాట్లాడతాం, తింటాం, పని చేస్తాం, ఏమైనా చేస్తాం. కానీ శరీరంలో నుండి ఆత్మ వేరే వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేం. 1 రోజు ఏడుస్తాం, 2 రోజులు, 3 రోజులు ఏడుస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈమె ఎక్కడ నుండి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళిపోయింది. ఒక దినాన మనం ఖచ్చితంగా ఈమెను చూస్తాం. యేసు ప్రభువారు తన శిష్యులతో ఉన్నంతకాలం చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనతో ఉన్నంతకాలం వారు ఎంతగానో ఆనందపడ్డారు. ప్రభువారు ఆయన వెళ్ళే సమయంలో వారిని పిలిచి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు, మీ హృదయములను ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు వేదన పడుతున్నారు? నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? కాదు, నేను వెళ్ళి మరలా వస్తాను. వచ్చి నేనుండే స్థలంలో మిమ్ములను కూడా తీసుకువెళ్తానన్నాడు. నిజంగా ప్రియులారా, ఇక్కడున్న మనం అందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. నిన్నటి దినాన కూడా ఒక భూస్థాపిత కార్యక్రమం ఇదే టైంలో పాల్గొన్నాను. మార్కాపూర్లో వైస్ ప్రిన్సిపాల్ ఆయన కరోనాతో చనిపోయాడు. ఎవ్వరూ అనుకోలేదు, అసలు సిమ్టమ్స్ ఏమీ లేవు, కానీ చనిపోయాడు. డిసెంబర్లో రిటైర్మెంట్. భార్య పిల్లలు ఎంతో దుఃఖపడతా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఏ ఒక్కరు కూడా ఏడవలేదు. ఎందుకో తెలుసా? నేను ఈమె కోసం ఏడిస్తే, లేదు నా తండ్రి కోసం నేను ఏడిస్తే, నా భర్త కోసం నేను ఏడిస్తే, ఒకరోజు నేను కూడా ఈ స్థలంలో ఉండాలి. అయితే మనం చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన ఒక పని ఏంటి అని అంటే, మనం ఈ లోకములో చనిపోకముందు, ప్రభువారు రాకముందు మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాలి. హృదయములో ఉన్న అపవిత్రత, హృదయములో ఉన్న పాపాన్ని ప్రభు రక్తముతో కడుక్కోవాలి. నమ్ముకుంటే రక్షణ, నమ్ముకోకుంటే యుగయుగాల అగ్ని గుండం. ఎవరైనా అనుకున్నారా కుమారక్క చనిపోతుందని? ఈమె హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి ప్రార్థన చేశాను. ధైర్యం చెప్పి 4 మాటలు చెప్పి, ధైర్యంగా ఉండండి అక్క, ఏం కాదంటే అలాగే అన్నా అని తల ఊపింది. కానీ ఎవరూ ఊహించలేదు ఈ రోజున ఈమె చనిపోయినట్టే. మనలో ఎవరో ఒకళ్ళం ఏదో ఒక రోజున ఖచ్చితంగా చనిపోతాం. మనం చనిపోకముందే మారు మనసు పొందితే, పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. అందుకని నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి వస్తాను. నేనుండే స్థలములో మిమ్ములను కూడా, అందరికీ కాదమ్మా పరలోకం, ఊర్లో అందరం ఉండొచ్చు కానీ, భూలోకంలో అందరం ఉండొచ్చు కానీ, పరలోకంలో అందరికీ స్థానం లేదు. ఎవరికి? కొందరికి మాత్రమే. ఆ కొందరు ఎవరనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే. అందుకనే తెస్సలోనికీయుల పత్రికలో రాసి, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, ఒకవేళ ఏమో నమ్ముకుందో లేదో నాకు తెలియదు, నమ్ముకున్నదైతే ఖచ్చితంగా ప్రభుతో ఆమె ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు ఆమెను తీసుకుని వెళ్తాడు. కేవలం ఈ మట్టి దేహం మనం భూమికి అప్పగిస్తాం, కానీ ఒక రోజున తప్పకుండా మనం ఈమెను చూస్తాం, మన పూర్వీకులందరినీ చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా పాపములో జీవిస్తున్నారో, ఈ మరణించిన ఈ సమయంలోనైనా యేసు ప్రభును నమ్ముకోండి, మారు మనసు పొందండి, ప్రభుకు నమ్మకంగా ఉండండి. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఎత్తబడతాం, శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకుంటాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం.
ఆయనతో రాజ్యం వెళుతాం. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు. అక్కడ సూర్యుడు ఉండడు, వెలుగుండడు, చంద్రుడు ఉండడు. నిత్యము ఆయనతో ఉంటాం. అక్కడ ఉండాలి అని అంటే ఇక్కడ ఉన్న మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుతో ఉండాలి అని అంటే పాపమును ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎప్పుడు చచ్చిపోయినా ఆయనతో ఉంటాం. లేక ఈ మాటలు